రాకాలోకంకి స్వాగతం. ఆ పార్టీ నాయకుడు ప్రజలకి చేసినటువంటి వాగ్దానం ఏంటంటే, ఏక్ షామ్ శివ్ బాబాకే నామ్, శివుడి పేరుతోటి ప్రతి సోమవారం ఒక పెద్ద కార్యక్రమం చేస్తాము. ఆ పట్టణంలో ఉన్నటువంటి భక్తులందరినీ తీసుకొస్తాము, భజనలు చేయిస్తాము, గీతాలు పాడిస్తాము, హారతులు ఇస్తాము. ఇలా 22 పెద్ద పెద్ద పట్టణాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. ఈ కార్యక్రమం నిర్వహించడమే కాదు, ఈ కార్యక్రమం ద్వారా ధార్మిక భావాల్ని ప్రజల్లో పెంచుతాం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్, శంభో శివశంకర్ అనేటటువంటి నినాదాలను ఇప్పిస్తాం. దీనికి ప్రభుత్వపు డబ్బు ఖర్చు చేస్తాం. అంతేకాదు, ఒక దేవాలయం ఉంది, చారిత్రాత్మకమైనటువంటి దేవాలయము. ఆ దేవాలయం యొక్క డెవలప్మెంట్ కోసం 80 కోట్లు ఖర్చు చేయబోతున్నాము ప్రభుత్వ ఖజానా నుంచి. ముఖ్యమంత్రి తీర్థయాత్ర యోజన అంటే ముఖ్యమంత్రి పేరిట ఏర్పాటైనటువంటి తీర్థయాత్ర యోజన. చుట్టుపక్కల ఉన్నటువంటి తీర్థక్షేత్రాలన్నిటికీ కూడా ఉచితంగా కలిసికట్టుగా తీసుకువెళ్ళి దర్శనం చేయించి అన్ని రకాల సదుపాయాలు కల్పించి మళ్ళీ తీసుకొస్తాం. ఇవన్నీ ఆ పార్టీ నాయకుడు చెప్తున్నాడు. పార్టీ నాయకుడు చెప్తుంటే పార్టీ అధ్యక్షుడు చెప్తున్నాడు. అధ్యక్షుడు చెబుతుంటే పక్కన ముఖ్యమంత్రి తలూపుతున్నారు. ఆయన కూడా జై శ్రీరామ్, హర హర మహాదేవ్ నినాదం ఇచ్చారు. ఈ నినాదాన్నిచ్చి ఈ పూర్తి మతపరమైనటువంటి హామీలనిచ్చి భజన సంధ్యలను, భజన కార్యక్రమాల్ని ప్రభుత్వపు ఖర్చుతో ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహిస్తున్నటువంటి పార్టీ ఏది అనగానే మీరందరూ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పేరు చెప్తారు. ఆ ముఖ్యమంత్రి ఎవరు అంటే ఒక్క క్షణం కూడా తడుముకోకుండా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అని చెప్తారు. ఎందుకంటే జై శ్రీరామ్ అయోధ్య అక్కడే ఉంది, కాశీ ఉంది కాబట్టి హర్ హర్ మహాదేవ్. కాబట్టి భజన సంధ్యలు 22 పట్టణాల్లో చేస్తారంటే యోగి గారు తప్ప ఎవరు చేస్తారని మీరు అనుకోవచ్చు. కానీ ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది పంజాబ్ ప్రభుత్వం, పంజాబ్లో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వము అమృత్సర్లో, గురుదాస్పూర్లో, పటియాలాలో ఇలాంటి పెద్ద పెద్ద పట్టణాలన్నింటిలో కూడాను ఏక్ షామ్ శివ్కే నామ్, శివుని పేరిట ఒక సాయంత్రం అని భజన కార్యక్రమాల్ని నిర్వహిస్తోంది. ప్రభుత్వ ఖర్చుతో, ప్రభుత్వ వ్యయంతో, ప్రభుత్వ సిబ్బంది అంతా పనిచేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి అయినటువంటి భగవంత మాన్, అదేవిధంగా పార్టీ యొక్క అధ్యక్షుడని అన్నారు, కన్వీనర్ అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ హాజరవుతున్నారు. తమాషా ఏంటంటే 22 పట్టణాల్లో చేస్తారు. అమృత్సర్లో వాస్తవానికి వాల్మీకి ఆశ్రమం అమృత్సర్లో ఉండేదని, సీతా అమ్మవారు లవకుశుల్ని కన్నది అమృత్సర్ అని చెప్పి పంజాబీలు చాలా గట్టిగా విశ్వసిస్తారు. కాబట్టి అక్కడ లవకుశ మందిరాన్ని నిర్మాణం చేస్తాం. అందులో సీతా అమ్మవారి విగ్రహము, రాముల వారి విగ్రహము, వాల్మీకి గారికి ఇప్పటికే ఒక మందిరం ఉంది. ఇవన్నిటినీ మేము 80 కోట్ల రూపాయల వ్యయంతో వీటిని డెవలప్ చేస్తాం. అంతేకాకుండా 80 కోట్ల రూపాయలతోటి అమృత్సర్లో ఉన్న, పటియాలాలో ఉన్నటువంటి కాళీమాత మందిరాన్ని కూడా మేము డెవలప్ చేస్తాం. వీటన్నిటితో పాటు ముఖ్యమంత్రి తీర్థయాత్ర యోజనని ఎక్స్పాండ్ చేస్తాం. ఎక్కడెక్కడికి తీసుకువెళ్తాం? సాలాసర్కి తీసుకువెళ్తాం. సాలాసర్ రాజస్థాన్లో ఉంది. అక్కడ బాలాజీ అని హనుమంతుడి మూర్తి ఉంటుంది. అక్కడికి పంజాబ్ నుంచి పెద్ద సంఖ్యలో వెళ్తారు కాబట్టి సాలాసర్కి తీసుకువెళ్ళటం, తీసుకుని రావడం, భోజనము, దర్శనము, మిగతా ప్రసాదాలు ఇప్పించడము, ప్రత్యేక పూజలు ఇవన్నీ ప్రభుత్వం చేస్తుంది. అదేవిధంగా రెండవది ఖాటూ శ్యామ్. ఖాటూ శ్యామ్ రాజస్థాన్లో చాలా సుప్రసిద్ధమైనటువంటి దేవతామూర్తి. మన హైదరాబాద్లోని కాచిగూడ రైల్వే స్టేషన్కి ఎదురుగా కొండ మీద ఉన్నటువంటి మందిరము ఖాటూ శ్యామ్ మందిరం. ఈ ఖాటూ శ్యామ్ మందిరానికి తీర్థయాత్ర తీసుకెళ్తాం. అదేవిధంగా ఒక తీర్థయాత్ర మథురా బృందావన్కి, ఒక తీర్థయాత్ర రిషికేశ్ హరిద్వార్కి. ఇప్పటికే 2 ఉన్నాయి. ఒకటి ఆనందపూర్ సాహెబ్కి, సిక్కు మతానికి చెందినటువంటిది, ఒకటి అమృత్సర్.
సిక్కులకు సంబంధించిన అత్యంత పవిత్రమైనటువంటి క్షేత్రం. అంటే ఈ 4+2 6 ముఖ్యమంత్రి తీర్థయాత్ర యోజన కింద ప్రభుత్వ ఖర్చుతో నిర్వహిస్తారు. ఇవన్నీ ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తుంది, బీజేపీ చేయడం లేదు. అందరూ బీజేపీని మతతత్వ పార్టీ అంటారు, ఆమ్ ఆద్మీ పార్టీ సెక్యులరిజం యొక్క భుజకీర్తుల్ని తగిలించుకున్న పార్టీ అంటారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇవన్నీ చేస్తున్నది. లవకుశ మందిరాన్ని కట్టిస్తాం, కాళీమాత మందిరాన్ని పటియాలలో అభివృద్ధి చేస్తాము, ముఖ్యమంత్రి తీర్థయాత్ర యోజన చేస్తాము, నినాదాలు హరహర మహాదేవ్ జై శ్రీరామ్. ఇదంతా ఎందుకంటే పంజాబ్లో 6 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికల్లో గెలవాలంటే హిందువులు కావాలి, హిందూ ఓట్లు కావాలి. పట్టణాల్లో ఉన్నటువంటి హిందూ ఓటర్లు తమ వైపు తిరగాలి. గ్రామాల్లో సిక్కులు ఉంటారు పంజాబ్లో, కానీ పట్టణాలన్నింటిలో కూడాను హిందూ అంటే నాన్ సిక్ సనాతని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళ ఓట్లు కావాలి. కాబట్టి 22 పట్టణాలని ఎంపిక చేసుకుని ఏక్ షామ్ శివజీకే నామ్ అని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. బీజేపీ కాదు, ఆమ్ ఆద్మీ పార్టీ. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, సెక్యులరిజం గురించి పాఠాలు చెప్తారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీకి ఇదేం కొత్త కాదు. ఢిల్లీలో 2వసారి ఎన్నికలు గెలవడం కోసము అరవింద్ కేజ్రీవాల్ పూర్తి హనుమాన్ చాలీసాని రాజకీయ వేదిక మీద ఎన్నికల ప్రచారం సందర్భంగా పాడి వినిపించారు. ఈసారి తృణమూల్ కాంగ్రెస్ కూడా మొత్తం చండీ పాఠని అదేవిధంగా హనుమాన్ చాలీసాని మొత్తము వినిపించారు. కాబట్టి రాజకీయ నాయకులు వాళ్ళు చూసి తెరచాప ఎత్తుతారు. ఇప్పుడు హిందూ యూనిటీ పట్టణాల్లో పంజాబ్లో పెరుగుతోంది, దేశవ్యాప్తంగా హిందూ వాతావరణం ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎలాంటి సంకోచము లేకుండా బీజేపీని కమ్యూనల్ అంటున్నా తాను ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తోంది. అయితే ఇందులో కొన్ని గమనించాల్సిన విషయం ఉన్నాయి. వాళ్ళు జై శ్రీరామ్ అనకుండా జై సియారామ్ అన్నారు. అర్థం ఒకటే, సియా అంటే సీతా అమ్మవారు, జై శ్రీరామ్కి బదులు జై సియారామ్ అన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులందరూ కూడాను జయ శ్రీరామ్ అని నినాదం ఇచ్చారంటే పంజాబ్ ఏ రకంగా ఏ నినాదాన్ని స్వీకరిస్తుందో చూడండి. రెండవది, ఈ ప్రసంగాన్ని చేస్తూ ఉంటే అటు భగవంత మాన్ ప్రసంగించిన, అరవింద్ కేజ్రీవాల్ ప్రసంగించిన ప్రసంగం ముగియకుండానే భక్తులు చప్పట్లు కొట్టి ఇక చాలు మమ్మల్ని భజన చేసుకోండి అని అన్నారు. ఆ ఇద్దరు నాయకులకి ఆ పార్టీకి సంకేతాన్ని ఇచ్చేశారు. మీరు దేవుణ్ణి ఉపయోగిస్తున్నారు, మాకు తెలుసు, మా దేవుణ్ణి మేము పూజ చేసుకుంటాము, కానీ మీ ప్రసంగాలు ఇంకా కట్టి పెట్టండి, ఇది ఎన్నికల సభ కాదు అన్న ఇండికేషన్ వచ్చింది. మూడవది, ఈ ప్రకటనలన్నీ ఎవరి దగ్గర నుంచి రావాలి? ముఖ్యమంత్రి దగ్గర నుంచి రావాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి ఆ రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు. ఈ ప్రకటనలు, ఈ 5 ప్రకటనలు, మందిరాన్ని పునరుద్ధరణ, లవకుశ మందిరం యొక్క ఆధునికీకరణ, ముఖ్యమంత్రి తీర్థయాత్ర యోజన, ఏక్ షామ్ శివజీకే నామ్, ఇవన్నీ కూడాను, కాళీమాత మందిరం యొక్క అభివృద్ధి, ఇవన్నీ ముఖ్యమంత్రి భగవంత మాన్ ప్రకటించలేదు. ముఖ్యమంత్రి కానటువంటి, ఎమ్మెల్యే కానటువంటి, ఎంపీ కూడా కానటువంటి, ఎలాంటి అధికార పదవి లేనటువంటి అరవింద్ కేజ్రీవాల్ చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి ప్రసంగించారంటే ఆమ్ ఆద్మీ పార్టీలో ముఖ్యమంత్రికి కన్వీనర్కి మధ్య క్రెడిట్ కొట్టేసేటటువంటి యుద్ధం నడుస్తోంది. ఏక్ షామ్ శివజీకే నామ్ అందరూ పాడేస్తారు, భజనలు చేసేస్తారు. ఓట్లు వేసే సమయంలో ఎవరిని ఎక్కడ ఉంచాలో హిందూ ఓటర్లు వాళ్ళని అక్కడ ఉంచుతారు. మొత్తానికి దేశమంతా హిందూమయమవుతోంది. హిందువులను కాదని రాజకీయం చేయలేనటువంటి వాతావరణం వస్తుంది. అది పంజాబ్లో కూడా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.